జోగులాంబ గద్వాల జిల్లా అంటేనే ఎంతో చరిత్ర గలదని, పురాతన కట్టడాలకు పేరుగాంచినదని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజు కుటుంబాల వారసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా పెద్దలు పూర్వీకులు నిర్మించిన పురాతన కట్టడాలను పరిరక్షించాలని, పునరుద్ధరించాలని, అక్రమాలకు గురికాకుండా కాపాడాలని అన్నారు. మేము చేస్తాము అని చెప్పినారు కలెక్టర్ గారు. ఆ చుక్కం బావి, ఆ బావి, ఇంకొక బావి, ఆ బావిలతో పాటు కలిపి ఇది కూడా అట్లనే చేస్తామని చెప్పారండి. అష్యూరెన్స్ ఇచ్చారు. ఈ బావి మళ్ళీ తవ్వించాలంటే కూడా ఎంత కష్టమో తెలుసా. మా పెద్దలు ప్రజలకు ఉపయోగపడాలని, ప్రజలందరూ క్షేమం. వాళ్ళు మగపిల్లలైతే వాళ్ళు ఎవరో చేసిందే కానీ వీళ్ళు ఎవ్వరూ బయట వాళ్ళు ఇచ్చింది కాదు. అదే జానకమ్మ సత్రం ఎండోమెంట్స్లో ఉన్నప్పుడు ఈ జానకమ్మ బావి ఎందుకు ఎండోమెంట్స్లో లేకుండా పోయింది? సత్రం నుంచి డబ్బులు వస్తున్నాయి, కొంత ఆదాయం ఉంది కాబట్టి అది మాత్రమే తీసుకుంటారా? సో గవర్నమెంట్కి ఎండోమెంట్స్ అంటే గవర్నమెంటే కదండి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా. గవర్నమెంట్కి ఏ బాధ్యత లేదండి. రాజులు అన్నీ వదిలేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. అలాంటిది వాళ్ళ ఆస్తుల్ని పరిరక్షించి ఆ సంస్కృతి నిలబెట్టేదానికి బాధ్యత ఏమాత్రం గవర్నమెంట్కి లేదంటారా? మా రిక్వెస్ట్ అంతా ఒకటేనండి, రాజ సంస్థానాలైన ఆస్తులు పరిరక్షణ చేసి నిజంగా అవి ప్రజా వినియోగాలకు ఉపయోగపడాలని చేసినారు ఆ రోజుల్లో. అలా ఉపయోగపడాలని మా కోరిక, అంతేగాని అన్యాక్రాంతం చేసి ఎవరికి వాళ్ళు వాటిని ఆక్యుపై చేసుకొని తినేవని కాదని అర్థం. కాబట్టి గవర్నమెంట్ని, కలెక్టర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే అండి, మా పెద్దల ఆస్తుల పరిరక్షణ మాత్రం గవర్నమెంట్ చేపట్టాలి, వెంటనే యాక్షన్ తీసుకోవాలి.